ఏపీలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఆ పథకానికి అర్హులు కాదా? క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పింఛన్లు తీసుకునే వారందరికీ P4 గ్రామ సభ ధృవీకరణలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. పింఛన్లు తీసుకుంటూ ఇతర అర్హతలు ఉంటే బంగారు కుటుంబాలుగా పరిగణిస్తారు. P4 పథకం సంక్షేమానికి అదనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు ఈ P4 ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గదర్శకాలకు సూచించారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని పింఛన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జరిగిన శిక్షణా సమావేశాల్లో వచ్చిన సందేహాల ఆధారంగా కేవలం పింఛన్లు, వృద్ధాప్య పింఛను, స్వాన్ కేటగిరీ పింఛను మొదలైనవి మాత్రమే పొందుతూ ఇతర ఏమైనా నియమిత ఆదాయ వనరులు లేని వ్యక్తుల్ని P4 గ్రామసభ ధృవీకరణలో ఆదాయ వేతన సభ్యులుగా పరిగణించవద్దని నిర్ణయించారు. అన్ని CPOS ఈ సమాచారాన్ని సంబంధిత పర్యవేక్షకులు, పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి గ్రామసభ ఈ మార్గదర్శకాలు పాటిస్తూ నిర్వహించబడేలా చూడాలని సూచించారు. అధికారులు పింఛను తీసుకుంటూ ఇతరుల అనాథులు లేని కుటుంబాలకు కూడా బంగారు కుటుంబాలుగా పరిగణిస్తారు. అంతేకాదు P4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు. ఇది సంక్షేమానికి అదనమని P4 పథకంపై ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతరం గైడెన్స్ ఇవ్వడమే మార్గదర్శకులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. P4 అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల 1,00,000 మంది మార్గదర్శకులను గుర్తించాలి అని అన్నారు. అయితే పింఛన్ల విషయంలో అనుమానాలు, సందేహాలు ఉండడంతో క్లారిటీ ఇచ్చేశారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు P4 కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు పేదలకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన మార్గదర్శకులకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆయన అన్నారు. మార్గదర్శకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. పేదలకు సాయం చేసేందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. గైడ్స్ ఫౌండేషన్ స్ఫూర్తిగా నిలుస్తుందా అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన P4 నా మనసుకు దగ్గరైన కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మార్గదర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.